సో ఓకే. హరీష్ గారిలో మీరు ఇప్పటి వరకు గేమ్ చూసిన తర్వాత, యాహ్! అయ్యో! ఇంట్లో గూడా ఇలా ఉంటే బాగున్నే, ఇలా మార్చుకున్న విధానం ఏమైనా కనిపించిందా? మార్చుకున్న విధానము దట్స్ వాట్ ఇప్పుడు ఒకటి వచ్చింది ఏదైతే లాస్ట్ వీకెండ్ వచ్చింది. హ్మ్. ఆయన చాలా లో అయిపోయారు దాని గురించి. హ్మ్. ఏంటంటే బట్ రియల్ లైఫ్‌లో చెప్తాను. హ్మ్. జనరల్‌గా ఏదన్నా ఉంటే డెఫినెట్‌లీ ఇప్పుడు ఏదైనా విషయం జరిగింది. మన హ్మ్. చుట్టుపక్కల 10 మంది ఉంటారు. మన ఫ్యామిలీయే కానివ్వండి, బయట వాళ్ళే కానివ్వండి, ఫ్రెండ్సే ఎవరైనా సరే. మనకి యాక్చువల్‌గా డిస్కస్ చేసుకుని మనకి స్కోప్ ఉంటది. అట్‌లీస్ట్ మాట్లాడుకునే స్కోప్ ఉంటది. మనం ఏమి అందరూ మనల్ని జడ్జ్ చేసేటట్టుగానే ఉండరు. తెలిసి అవును. తెలియకుండా. ఇప్పుడు ఆ షో మీద అట్లా రాంగానే ఆ వర్డ్ అట్లా రాంగానే హ్మ్. ఆడవాళ్ళ పట్ల ఇట్లా చేస్తారనంగానే సో, హ్మ్. అక్కడున్న 14 మందిలో 13 మంది గూడా జస్ట్ ఒక 5 మినిట్స్ క్లిప్ చూసేసి దాన్ని హ్మ్. జడ్జ్‌మెంటల్ అయిపోయి వాళ్ళు ఇమ్మీడియేట్‌గా దిస్ ఇస్ వాట్ అనేసేసి అవును. ఎప్పుడైతే హ్యాండ్ రైజ్ చేశారో, సో, అట్‌లీస్ట్ ఒకళ్ళు గూడా కొంచెం స్టాండ్ తీసుకొని వాట్ హిస్ నేచర్ ఈస్ స్టాండ్ తీసుకొని కొంచెం ఆగి హ్మ్. కాదు అలా ఎందుకంటే ఈవెన్ అప్పటి వరకు కొంత ట్రావెల్ చేశారు. ఆల్రెడీ లేడీస్ గూడా ఉన్నారు అవును. హౌస్‌లో. వాళ్ళు గూడా మాట్లాడటం జరిగింది. సో, ఇప్పుడు ఒక పర్సన్‌తో మాట్లాడితేనే మనకు తెలిసిపోద్ది అట్‌లీస్ట్ అవును. వాట్ హి ఫీల్స్ టువర్డ్స్ వుమెన్ అనేది. సో, హ్మ్. ఇచ్చే డిగ్నిటీ ఆ డెకోరం ఏం మెయింటైన్ అవుతుందనేది తెలిసిపోతది. సో, హ్మ్. అదంతా కూడా పక్కన పెట్టేసేసి జస్ట్ ఆ 5 మినిట్స్ క్లిప్ మీద జడ్జ్ చేశారు పీపుల్ అని అనంగానే ఆయనది ఒక రియాక్షన్ ఏదైతే ఉంది చూడండి. సో, హ్మ్. ఆబ్వియస్‌లీ అది హ్మ్, బయటైతే అలా ఉండదు. హ్మ్. బట్ ఆయనకి నాకు ఆ స్పేస్ దొరకలేదు ఆయనకి. ఓకే. ఎవరిదేమన్నా ఎళ్లి మాట్లాడి దాన్ని సార్ట్ చేసుకుందామా అనేసన్నట్టుగా. హ్మ్. సో, అది అనిపిచ్చింది కొంచెం ఏంటంటే, బయట ఎట్లాగైతే తను ఉంటారో అదే ఇక్కడ ఇంట్లో మెయింటైన్ చేశారు. ఇంట్లో కన్నా బయటది గాదు. బయట ఓకే. ఉండే దాని మీద ఏదైతే తను ఎందుకంటే అంత లో అవ్వడం నేనెప్పుడు గూడా అసలు ఏదైనా సిట్యుయేషన్ ఆయన్ని అంతగా బాదర్ చేయటం హ్మ్. దానివల్ల ఎందుకంటే ఫైట్ బ్యాక్ చేసే పర్సనాలిటీయే. ఓకే. డెఫినిట్‌గా ఫైట్ ఇన్ ద సెన్స్ అది చాలా పొలైట్ వేలో అయినా సరే, ఏదైనా సరే దాన్ని సార్ట్ చేసుకునే నేచర్. ఏ ఓకే. సిట్యుయేషన్ ఉన్నా కూడా సార్ట్ చేసి ఈవెన్ తన విషయంలోనే గాదు ఏదైనా ఇప్పుడు మనం బయట ఎళ్తున్నా గూడా ఎవరిదన్నా పాపం ఏదైనా ఇష్యూ అవుతుందనుకోండి, ఏదైనా గొడవ అవుతుంది. హ్మ్. డెఫినెట్‌లీ కారు పక్కన పెట్టి ఎళ్లి నుంచుని స్టాండ్ తీసుకొని మాట్లాడి సార్ట్ చేసే కెపాసిటీ ఉన్న పర్సన్ ఆయన. ఆయన చేస్తారు గూడా. హ్మ్. నాకెందుకులే అని చాలామంది యాక్చువల్లీ వెళ్ళిపోతారు. అలా కాదు. హి ఈస్ నాట్ లైక్ థట్. సో, హ్మ్. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే పర్సనే. సో, ఆయన బయట తెలియని వాళ్ళ గురించి అట్లా ఉన్నారంటే ఆబ్వియస్‌లీ తన విషయంలో ఇంకా తనెలా ఉంటారనేది హ్మ్. సో, తెలిసింది కాబట్టి బట్ ఆ విషయంలోనే కొంచెం ఇంకా తను బయట ఉండేలాగంగానే ఇంట్లో గూడా ఉన్నడితే బావుండేదనిపించింది. ఆ ఒక్క విషయంలోనే కొంచెం తొందరగా బయటికొచ్చినట్టే దాని నుంచి అనేసి. బట్ దానికి ఎంత హర్ట్ అవుతే తప్పించి తను అంత ఇదిలోకెళ్లారు ఫుడ్ గూడా మానేసి అవును. అనేసన్నట్టు నాకనిపించింది. ఆబ్వియస్‌లీ. బట్ కెప్టెన్ అయిన పర్సనే యాక్చువల్‌గా అందరిని టేక్ కేర్ చేయాల్సిన పర్సన్ అవును. బికాజ్ షీ ఈస్ ద కెప్టెన్ ఆఫ్ ద హౌస్. అవును. సో, అలా ఉన్నప్పుడు ఇంకా అలా డిగ్రేడ్ చేసి మాట్లాడటం అనేది కొంచెం తన నేచర్ ఏంటనేది కెప్టెన్ అంటే బయటపెట్టింది. కొంచెం సపోర్ట్ తీసుకొని, ఆ! స్టాండ్ తీసుకున్నా బావుండు బావుంటది. అనిపించింది. ఎందుకంటే బికాజ్ తను ఫేస్ చేసింది. తను హ్మ్. రాంగానే గూడా అందరూ మేము 8 మందే, నువ్వు మాలో ఒకదానివి కాదు అని అవును. జెప్పి ఓనర్స్ టెనెంట్స్ ఏదైతే అన్నారో తనని ఒక హ్మ్. బ్లాక్ బ్లాక్ షీప్ లాగా తనని బయట అవును. పెట్టారో, నువ్వు మాలో ఒకటి దానివి కాదు నువ్వు అని జెప్పేసేసి బాడీ షేమింగ్ జేశారు అలాంటి ఆమెని. సో, అప్పుడు స్టార్టింగ్‌లో తనని జడ్జ్ చేయకుండా ఒక ఛాన్స్ ఇచ్చి మాట్లాడింది హరీష్ గారే కరెక్ట్ ఓకే. చెప్పాలంటే. అవును. సో, స్టార్టింగ్‌లో ఎపిసోడ్స్‌లో గూడా ఉంది అది చూస్తే. సో, హ్మ్. ఈవెన్ ఎగ్ విషయం జరిగినప్పుడు కూడా అందరూ ఆమె మీద పడిపోయారు గానీ, హి టుక్ స్టాండ్ అని కూడా అనను. బట్ హ్మ్. హి డిడ్ంట్ క్యారీ అవే విత్ అందరు 14 ఇప్పుడు జనరల్‌గా 14 మంది ఇప్పుడు శ్రీజ ఉన్నారు. వాళ్ళెట్లా బిహేవ్ చేశారు. ఒక్క దాని కోసమే. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఆల్రెడీ ఈమె ఇదిలో పడిపోయి ఈమె ఏం చేస్తుందో అదే చేస్తున్నారు గానీ, వాళ్ళకి అవును. అదే అంటున్నారు అది ఆయన అంటారు చూడు దోగులాపన్ అని అంటే ఆబ్వియస్‌లీ ఇదే. సో, వాళ్ళు అది చేస్తున్నారు అనంటే ఇప్పుడు అది ఫన్ అయింది కాబట్టి దే ఆర్ చేంజింగ్ దేర్ ట్రాక్స్ అన్నమాట. అవును. సో, అదే అంటున్నా. సో, మీ స్టాండ్, మీ పర్సనాలిటీ మీరు చూపిచ్చండి. ఇట్ డజంట్ లుక్ గుడ్ ఔట్‌సైడ్. సో, అసల ఆ గుడ్డు మ్యాటర్‌లో అయితే అందరు ఒరిజినాలిటీస్ బయటకొచ్చాయి. బయటకొచ్చి రియాలిటీస్. అదే అంటున్నా. కానీ అది మ్యాటరే చేయట్లేదు గదా! ఇవాళ రేపు దాని అవును. గురించి అసలు అడ్రెస్ చేయలేదు. ఇట్ ఈస్ నథింగ్. ఓకే. టీఆర్‌పీ వచ్చింది. ఫన్ క్రియేట్ అయింది. ఓకే. అలా అనుకుంటే నాకనిపించింది ఏంటంటే అసలు అగ్ని పరీక్షలో అంతమంది క్రింజ్ క్రింజ్ అని చెప్పేసి పాపం వాళ్ళని అవును. తీసేసారు. మరి వాళ్ళందరిని కూడా తీసుకుంటే బానే ఉండేదిగా నాకు తెలిసి. వాళ్ళకన్నా ఆహ్, వీళ్ళకన్నా వాళ్ళే బెటర్ అదే అనిపిస్తుంది అంటున్నా. ఇంకా. వాళ్ళింకా అట్‌లీస్ట్ వాళ్ళు అదే జోనర్‌కి
కి చెందిన వాళ్ళు అని చెప్పి మనకి తెలిసి అవును. కూడా వాళ్ళు కనీసం ఇంత అయితే చేయరు యాక్చువల్‌గా. ఇప్పుడు ఆవిడ ఏదైతే చేస్తున్నారో చికాకు వస్తుంది లోపల జనాలకి. బట్ నోబడీ ఈస్ ట్రైయింగ్ టు అడ్రెస్ ఇట్. ఒకసారి హిట్ అయిందని అంటే మళ్ళీ అదే సినిమా చేద్దాం, మళ్ళీ అదే సినిమా చేద్దాం అనేసి అన్నట్టు ఉన్నారు గానీ, ఆడియన్స్ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తే ఇప్పుడు నిజంగానే ఆమె చేసే పని ఇట్లా ఉంది అని అంటే, ఇప్పుడు అలా అంటే మరి ఆ క్రిన్స్ బ్యాచ్ వాళ్ళని ఎవరినైతే అందరిని తప్పించారో వాళ్ళని కూడా పెట్టేస్తే సరిపోయేది కదా అసలు నిజంగానే. నిజమే. ఇప్పుడు వాళ్ళని అదే చెప్పేసేసి తీసేసినప్పుడు ఇక నాకు అది అనిపించింది. దట్స్ మై ఒపీనియన్ యాక్చువల్లీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.